ఓ శతాబ్దాన్ని ముందే ఊహించిన మేధావి, దునియా ఎలా ఉండబోతోందో, ఎలా ఉండాలో అంచనా వేసిన జ్ఞాని, చేతలు చాలు మాటలు అవసరం లేదు అనుకుని మాటలు పడ్డ మౌనముని. మౌనంతో మాట్లాడడం, వేల సమస్యలకు పరిష్కారం చూపించడం ఒక్క మన్మోహన్కు మాత్రమే సాధ్యం. ఆయన మౌనం ఎన్నో ప్రశ్నలకు సమాధానం చెప్పింది. ఆయన ఆలోచన దేశ భవిష్యత్తును మార్చి నవభారత నిర్మాణానికి దారి చూపించింది. చరిత్ర తనను చూసి జాలిపడుతుందని మన్మోహన్ అనేవారు. అసలు నిజం కాదు అది. ఆయన పేరు తలుచుకుంటే చరిత్ర గుండె ఉప్పొంగుతోంది, గర్వపడుతుంది. ఇదే నిజం, ఇది మాత్రమే నిజం. మన్మోహన్ సింగ్ చరిత్ర గుర్తుంచుకునే పేరు. ఆర్థిక సంస్కరణ రూపశిల్పి అస్తమయం. మాటలు కాదు, చేతలు తెలిసిన మౌనముని. నవభారతాన్ని నిర్మించిన ఆర్థిక యోధుడు. మాజీ ప్రధానికి నివాళి అర్పిస్తోన్న దేశం. మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ సింగ్ ఇక లేరు. ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. మన్మోహన్ సింగ్ మృతిపై ప్రధానమంత్రి మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు. మన్మోహన్తో తనకున్న అనుబంధాన్ని ప్రధాని మోదీ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. దేశం ఒక విశిష్ట నాయకుణ్ణి కోల్పోయిందన్నారు. కాంగ్రెస్ పెద్దలు సోనియాతో పాటు రాహుల్ మన్మోహన్ భౌతిక కాయానికి నివాళులర్పించారు. ఆయన మరణంపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సంతాపం తెలిపారు. మన్మోహన్ ఇక లేరని తెలిసి దిగ్భ్రాంతికి లోనయ్యారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ప్రకటించారు. ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. మన్మోహన్ మృతికి సంతాపంగా తెలుగు రాష్ట్రాల్లో సెలవు ప్రకటించారు. భారతదేశానికి 14వ ప్రధానమంత్రిగా పనిచేసిన డాక్టర్ మన్మోహన్ సింగ్ భారత ఆర్థిక సంస్కరణల రూపశిల్పిగా గుర్తింపు పొందారు. సెప్టెంబర్ 26, 1932న పశ్చిమ పంజాబ్లోని గాహ్ గ్రామంలో మన్మోహన్ జన్మించారు. ప్రస్తుతం ఆ గ్రామం పాకిస్తాన్లో ఉంది. మన్మోహన్ తల్లిదండ్రులు అమృత్ కౌర్, గుర్ముఖ్ సింగ్. దేశ విభజన సమయంలో ఆయన కుటుంబం భారత్కు వలస వచ్చింది. చిన్న వయసులోనే మన్మోహన్ తల్లి చనిపోయారు. దీంతో నానమ్మ దగ్గర పెరిగారు. ఆయన పాఠశాల విద్య ఉర్దూ మీడియంలో సాగింది. ప్రధాని అయ్యాక హిందీ ప్రసంగాలను ఉర్దూలో రాసుకుని చదివింది. అందుకే కొన్నిసార్లు తన మాతృభాష అయిన గుర్ముఖిలో రాసుకునేవారు. విభజన తరువాత హల్ద్వానికి, ఆ తరువాత అమృత్సర్కు మన్మోహన్ కుటుంబం వలస వచ్చింది. అక్కడి హిందూ కళాశాలలో చదివిన ఆయన ఆ తరువాత పంజాబ్ విశ్వవిద్యాలయానికి వెళ్లారు. 1954లో ఆర్థిక శాస్త్రంలో మాస్టర్స్ పూర్తి చేశారు. చదువుల్లో ఎప్పుడూ ముందుండేవారు. 1957లో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుంచి ఆర్థిక శాస్త్రంలో పట్టా అందుకున్నారు. కేంబ్రిడ్జిలో చదువు పూర్తయ్యాక భారత్ తిరిగి వచ్చిన మన్మోహన్ పంజాబ్ వర్సిటీలో అధ్యాపకుడిగా చేరారు. 1960లో మళ్లీ ఆక్స్ఫర్డ్కు వెళ్లి పీహెచ్డీలో చేరారు. ఆయన భారత్ ఎగుమతుల సామర్థ్యంపై థెసిస్ సమర్పించారు. 1957 నుంచి 1959 వరకు పంజాబ్ వర్సిటీలో సీనియర్ లెక్చరర్గా పనిచేశారు. 1959 నుంచి 1963 వరకు రీడర్గా సేవలందించారు. 1963 నుంచి 1965 వరకు ప్రొఫెసర్గా పనిచేశారు. 1966 నుంచి 1969 వరకు ఐక్యరాజ్య సమితిలో సేవలందించారు. ఆ తరువాత విదేశీ వాణిజ్య మంత్రిత్వ శాఖ సలహాదారుగా నియమితులయ్యారు. 1969 నుంచి 1971 వరకు ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో అంతర్జాతీయ వాణిజ్యంలో ప్రొఫెసర్గా సేవలందించారు. 1971లో కేంద్ర వాణిజ్య శాఖకు ఆర్థిక సలహాదారుగా నియమితులయ్యారు. ఆ తరువాత కొద్ది కాలంలోనే ఆర్థిక మంత్రిత్వ శాఖకు ప్రధాన సలహాదారయ్యారు. ప్రణాళికా సంఘం డిప్యూటీ చైర్మన్ గా, ఆర్బీఐ గవర్నర్ గా, ప్రధాని సలహాదారుగా, యూజీసీ చైర్మన్ గా మన్మోహన్ సేవలందించారు. మన్మోహన్ సింగ్ ప్రముఖ ఆర్థికవేత్తగా పేరు తెచ్చుకున్నారు. ఆర్థిక మంత్రిగా, ప్రధానిగా అద్భుతమైన సంస్కరణలతో దేశాన్ని ప్రగతి పథంలో నడిపించారు. నిజానికి తండ్రి కోరిక మేరకు మొదట్లో ఆయన డాక్టర్ కావాలనుకున్నారు.
1948లో అమృత్సర్లోని ఖాల్సా కాలేజీలో ప్రీ మెడికల్ కోర్సులో చేరారు. అయితే విధి ఇంకో రాత రాసింది. ఆర్థికవేత్తను చేసింది. ఆయనను రాజకీయాల్లోకి తీసుకొచ్చింది. ప్రధానిగా నిలబెట్టింది. చరిత్ర గుర్తుంచుకునేలా చేసింది. మన్మోహన్ సింగ్ ను రాజకీయాల్లోకి తీసుకొచ్చింది మన పివి నరసింహారావే. 1991లో రాజ్యసభ సభ్యునిగా ఎన్నికైన మన్మోహన్ పివి నరసింహారావు కేబినెట్లో ఆర్థిక మంత్రిగా పనిచేశారు. భారత ఆర్థిక సంస్కరణల రూపశిల్పిగా గుర్తింపు పొందారు. దేశం ఆర్థిక చిక్కుల్లో ఉన్న ఆ సమయంలో ఆర్థిక సంస్కరణలు అమలు చేయడంలో కీలక పాత్ర పోషించారు. 2004లో యూపీఏ ప్రభుత్వ హయాంలో దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. దశాబ్దం పాటు ఆ పదవిలో కొనసాగారు. మే 22, 2004న ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సింగ్ మే 26, 2014 వరకు వరుసగా 2 సార్లు ఆ పదవిలో కొనసాగారు. ప్రధానమంత్రి కొద్దిగా చాణక్యులు కూడా ఉండాలని కూడా చెప్పాడు. అమాయకుడు కాదు మన్మోహన్ సింగ్. ఆయన ఎంత బెదిరించినా న్యూక్లియర్ డీల్తో ముందరికి వెళ్ళిపోతే మేము గవర్నమెంట్ని పడగొట్టేస్తామంటే ఆయన సొంత పార్టీ సోనియా గాంధీ, అహ్మద్ పటేల్ అందరూ వద్దండి, వదిలే, దేనికి మనకంటే నేను వదలను, దేశానికి ఇది ముఖ్యం, ఇది కనుక నేను చేయగలిగితే 100 సంవత్సరాలు దేశం బలం వస్తుందని న్యూక్లియర్ డీల్ గురించి భారతదేశంలో రాజకీయ నాయకులతో, ఇతర పార్టీ వాళ్ళతో పూర్తిగా దెబ్బలాడి సాధించి డీల్ క్లియర్ చేశారు. మొత్తం 3656 రోజులు కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ ప్రభుత్వానికి నాయకత్వం వహించి అత్యధిక కాలం పనిచేసిన 3వ ప్రధానిగా మన్మోహన్ నిలిచారు. 33 ఏళ్ల పాటు మన్మోహన్ పార్లమెంటు సభ్యుడిగా కొనసాగారు. ఆరోగ్యం సహకరించని పరిస్థితుల్లోనూ ఓపిగ్గా సభకు వచ్చి అందరిలోనూ స్ఫూర్తి నింపారు. ప్రత్యక్ష రాజకీయాల నుంచి, ప్రజా జీవితం నుంచి నిశ్శబ్దంగానే తప్పుకున్న దేశ ఆర్థిక రంగానికి వేసిన బలమైన పునాదులు ఆయనను ఎన్నటికీ గుర్తు చేస్తూనే ఉంటాయి. దశాబ్దాల పాటు ప్రభుత్వ ఉన్నత ఉద్యోగిగా, ఆర్థిక మంత్రిగా, 10 ఏళ్లు ప్రధానిగా ఉన్న ఆయన సాదాసీదా జీవితం గడిపేందుకే ఇష్టపడేవారు. పాత మారుతి 800 కారు, ఢిల్లీ, చండీగఢ్లో 2 అపార్ట్మెంట్లు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డిపాజిట్లు, ఇవే ఆయన సంపాదించుకున్న ఆస్తులు. మౌనంగా ఉండడం అంటే మాట్లాడలేక కాదు, మాట్లాడాల్సిన అవసరం లేదని మన్మోహన్కు మాత్రమే సరిపోయే మాట ఇది. ఆయన చూపించిన దారి, తీసుకొచ్చిన సంస్కరణలు ఇవాల్టి మనలా బతికే అవకాశం కల్పించింది. చరిత్ర ముందే ఓ అనుభవాన్ని సిద్ధం చేసి అటువైపు తోస్తుందనుకుంటా. మన్మోహన్ జీవితంలో అదే జరిగింది. ఒక్క ఫోన్ కాల్ ఆయన లైఫ్నే కాదు, దేశ భవిష్యత్తును మార్చేసింది. 1991 అనే ఏడాది నవంబర్ మాత్రమే కాదు, ఓ చరిత్రకు సాక్ష్యం. ఇంతకీ మన్మోహన్ ఎలాంటి ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారు? ఆర్థిక వ్యవస్థను ఎలా పరుగురు పెట్టించారు? ఒక్క ఫోన్ కాల్తో మారిన మన్మోహన్ జీవితం. పివి నమ్మకానికి 100% న్యాయం. సొంత నేతలే వ్యతిరేకిస్తున్న డోంట్ కేర్. ఒక్క బడ్జెట్తో దేశం కష్టాలు మాయం. కరోనా లాక్డౌన్ పరిణామాల ఎఫెక్ట్ ప్రతి దేశం మీద కనిపిస్తోంది. ఒక్కో దేశం నెమ్మదిగా మాంద్యంలోకి వెళ్ళింది. అలాంటి విలయాన్ని తట్టుకుని భారత ఆర్థిక వ్యవస్థ నిలుచుంది అంటే ఒకే ఒక్క కారణం. అప్పట్లో మన్మోహన్ తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలు. 1991లో ప్రధాని పివి నరసింహారావు ఆర్థికవేత్త అయిన మన్మోహన్ సింగ్ ను ఏరికోరి కేంద్ర ఆర్థిక మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. ఆ నమ్మకాన్ని మన్మోహన్ సింగ్ నిలబెట్టుకున్నారు. ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టారు మన్మోహన్ సింగ్. ఆర్థిక వ్యవస్థను సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ దిశలో తీసుకెళ్లడంలో ముఖ్య పాత్ర పోషించారు. దిగుమతి, ఎగుమతి విధానాన్ని సంస్కరించారు. విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించారు. మన్మోహన్, పివి నరసింహారావు తీసుకున్న నిర్ణయాల కారణంగానే భారతదేశం అతి కష్టమైన పరిస్థితుల నుంచి గట్టెక్కింది. 1991 జూన్లో యూజీసీ చైర్మన్ గా ఉన్న సమయంలో మన్మోహన్ కు ఓ ఫోన్ కాల్ వచ్చింది. ఆ తరువాత పివి కలిసి ఆర్థిక మంత్రి మీరే అని చెప్పగా మన్మోహన్ కూడా షాక్ అయ్యారు. ఆయనను ఆర్థిక మంత్రిగా చేసిన ఈ ఒక్క ఫోన్ కాల్ భారతదేశ ఆర్థిక స్థితిగతులను పూర్తిగా మార్చేసింది.
1991లో దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభ పరిస్థితి ఎదుర్కొంది. దేశ ద్రవ్యలోటు 8.5% పడిపోగా విదేశీ మారకపు నిల్వలు 2,500 కోట్లకు పడిపోయాయి. కేవలం 2 వారాల దిగుమతులకు మాత్రమే చెల్లింపులు చేసేంత స్థాయిలోనే ఉన్నాయి. ప్రపంచ బ్యాంకులు కూడా రుణాలిచ్చేందుకు నిరాకరించాయి. రుణ చెల్లింపు వైఫల్య ముప్పు కూడా దేశాన్ని వెంటాడుతోంది. ఈ సమస్యలన్నీ మన్మోహన్ సింగ్ కు ముందే తెలుసు. వీటికి పరిష్కారాలు కూడా ఆయన దగ్గర ఉన్నాయి. ఆర్థిక మంత్రిగా అలా బాధ్యతలు తీసుకున్నారో లేదో తన మార్క్ నిర్ణయాలు, సంస్కరణలు పరిచయం చేశారు. ఆర్థిక వ్యవస్థకు ఓ దారి చూపించారు. 1991కి భారతదేశ ఆర్థిక పరిస్థితి ఎలాగున్నదంటే ఉన్న బంగారం బ్యాంకుల్లో కూడా గవర్నమెంట్ తీసుకెళ్లి లండన్ తాకట్టు పెట్టాం. అలాంటి సమయంలో పివి నరసింహారావు ప్రధానమంత్రి అయ్యారు. ఆయనకి అప్పుడు అంత పెద్ద పేరు, పరిపాలన కలిగిన ఎన్నో సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నా. కానీ ఆయన మన్మోహన్ సింగ్ అని ఆర్థిక మినిస్టర్గా సెలెక్ట్ చేశాక మన్మోహన్ సింగ్ వెంటనే ఆయనకి చెప్పాడు, కఠిన యాక్షన్ కావాలంటే చేసుకోమన్నాడు. ఫస్ట్ థింగ్ చేసిన మన్మోహన్ సింగ్ రూపాయిని కన్వర్టబుల్ చేశాడు. అంటే ఇక అది రూపాయి రేట్ గవర్నమెంట్ ఫిక్స్ చేయదు కాదు, ఇంటర్నేషనల్ మార్కెట్. అది చేయగానే ఇతర దేశాల్లో కాన్ఫిడెన్స్ వచ్చింది. తర్వాత మొత్తం చట్టాలన్నీ మార్చేశాడు. ఆర్థిక మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వారం రోజులకే మన్మోహన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. భారత ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయిందనే వార్తలు బయటకు రాగానే ఎన్ఆర్ఐలు తమ పెట్టుబడులు వెనక్కి తీసుకోవడం ప్రారంభించారు. దీనికి అడ్డుకట్ట వేసేందుకు జూలై 1న డాలర్తో రూపాయి మారకం విలువను 9.5% తగ్గించారు. దీంతో వెనక్కి మళ్లుతున్న ఎన్ఆర్ఐల సంపదకు బ్రేకులు పడ్డాయి. ఇదే మంచి తరుణం అని భావించిన మన్మోహన్ 2 రోజుల తరువాత రెండోసారి రూపాయి విలువను 12% తగ్గించారు. రూపాయి విలువ 20%కి పైగా పడిపోవడంతో ఎన్ఆర్ఐలు తమ దగ్గరున్న డాలర్లను ఇండియాలోకి పంప్ చేశారు. దీంతో విదేశీ మారక ద్రవ్యం లోటుకు తాత్కాలిక అడ్డుకట్ట పడింది. రూపాయి విలువను తగ్గించినా సరే విదేశీ మారక ద్రవ్య కొరత దేశాన్ని వేధిస్తూనే ఉండేది. ఈ సమస్యను తీర్చలేక స్విస్ బ్యాంక్లో 20 టన్నుల బంగారం తాకట్టు పెట్టి $240 మిలియన్ అప్పుగా తెచ్చేందుకు అంతకు ముందున్న చంద్రశేఖర్ సర్కార్ IMFతో చర్చలు జరిపింది. అయితే మన్మోహన్ వేరే ప్రణాళిక అమలు చేశారు. 20 టన్నుల బంగారాన్ని రిజర్వ్ బ్యాంక్ ఇండియా దగ్గరే ఉంచి దాన్ని గ్యారంటీగా చూపిస్తూ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ నుంచి $600 మిలియన్ అప్పుగా వచ్చేలా వ్యూహం రచించారు. ఇక 1991లో మన్మోహన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ భారత్ను పీకల్లోతు కష్టాల నుంచి బయటపడేసింది. ఈ బడ్జెట్ను ల్యాండ్ మార్క్ పద్దు అనేది అందుకే. ఈ బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు సొంత పార్టీ నుంచే మన్మోహన్ తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్నారు. ఎరువులు, పెట్రోల్, LPG గ్యాస్ సిలిండర్ ధరలను పెంచడం చాలా మంది ఎంపీలకు మింగుడు పడలేదు. మన్మోహన్ మాత్రం ఆ వ్యతిరేకతను కూల్గా ఫేస్ చేశారు. గొప్ప మార్పు జరిగేటప్పుడు ఇలాంటివి సాధారణం అన్నట్లుగా తన పని తాను చేస్తూ వెళ్లిపోయారు. లైసెన్స్ రాజ్ వ్యవస్థను కూకటి వేళ్లతో పెకిలించడంతో పాటు ఎగుమతులపై సబ్సిడీలను ఎత్తివేయడం, దిగుమతులపై ఉన్న అధిక పన్నులను తగ్గించడం లాంటి నిర్ణయాలను ధైర్యంగా తీసుకున్నారు. కీలక రంగాల్లో ప్రభుత్వ పెత్తనానికి గుడ్ బై చెప్పి ప్రైవేట్కు రెడ్ కార్పెట్ వేశారు. ప్రత్యక్ష పన్నుల విధానాన్ని సింప్లిఫై చేశారు. దీంతో బ్లాక్ మనీకి చాలా వరకు అడ్డుకట్టపడింది. ఇక బ్యాంకుల జాతీయీకరణతో రెడ్ టేపిజం పెరిగిపోయింది. కొత్త పరిశ్రమలకు పెట్టుబడులు సమకూర్చేందుకు బ్యాంకులు ఇబ్బంది పెట్టేవి. ప్రభుత్వ ఆర్థిక సంస్థలు అడ్డగోలు నిబంధనలు పెట్టేవి. వీటికి చెక్ పెడుతూ ప్రైవేటు బ్యాంకులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు మన్మోహన్. ప్రభుత్వ ఆర్థిక సంస్థల పెత్తనానికి చెక్ పెట్టారు. కీలక రంగాల్లో విదేశీ పెట్టుబడులను 51% వరకు అనుమతిచ్చారు. దీంతో ఒక్కసారిగా ప్రైవేటు రంగం ఊపందుకుంది. పరిశ్రమలు పుట్టగొడుగుల్లా వెలిశాయి. దేశ యువతకు ఉపాధి లభించడం మొదలైంది. కుంటుతూ నడుస్తున్న దేశ ఆర్థిక వ్యవస్థ ఒక్కసారిగా లేచి పరుగందుకుంది. 1991 బడ్జెట్లో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి రూపాయి విలువ తగ్గించి లైసెన్స్ రాజ్కు చెక్ పెట్టిన సంస్కరణ ఫలితాలు తెలియడానికి ఏడాది పట్టింది. ఆర్థిక వ్యవస్థ గాడిలో పడింది. ఆ తరువాత వచ్చిన ఆర్థిక ఫలాలను ఇప్పటికీ భారత్ అనుభవిస్తోంది. పివి హయాంలో ఆర్థిక మంత్రిగా దేశ ఆర్థిక వ్యవస్థను ఓ దారిలో పెట్టిన మన్మోహన్ ప్రధానిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత గురువుకు తగిన శిష్యుడు అనిపించుకున్నారు. పేదల జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా కీలక పథకాలను అమలు చేశారు.
ఉపాధి హామీ పథకం నుంచి సమాచార హక్కు చట్టం వరకు మన్మోహన్ ప్రతి నిర్ణయం వెనుక కనిపించింది సంక్షేమమే, సంచలనమే. మన్మోహన్ పాలన ఎలా సాగింది? 10 ఏళ్లు పీఎంగా ఆయన క్రియేట్ చేసుకున్న మార్క్ ఏంటి? భారత ప్రధానిగా 10 ఏళ్ల పాటు బాధ్యతలు. పాలనలో తన మార్కు చూపించిన మన్మోహన్. చరిత్రలో నిలిచిపోయే పథకాల రూపకల్పన. పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్ కలిసి ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలే ప్రపంచంలో మన దేశం తలెత్తుకుని నిలబడేలా చేశాయి అనడంలో ఎలాంటి అనుమానం లేదు. 2004లో కాంగ్రెస్ విజయం సాధించాక ప్రధాని అభ్యర్థిపై చాలా ఊహాగానాలు వినిపించాయి. అయితే అనూహ్యంగా మన్మోహన్ను సోనియా ఎంపిక చేశారు. మే 22న యూపీఏ తరపున ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2004 నుంచి 2014 వరకు భారత ప్రధానిగా సేవలందించిన మన్మోహన్ ఎన్నో సంస్కరణలను తీసుకొచ్చారు. పైకి మృదు స్వభావిలా కనిపించినా దేశం కోసం తీసుకునే నిర్ణయాల్లో అత్యంత కఠినంగా వ్యవహరించారు. 2008లో చారిత్రాత్మకమైన భారతదేశం అమెరికా పౌర అణు ఒప్పందంపై సంతకం చేశారు మన్మోహన్. భారత్ ప్రపంచ అణు మార్కెట్లోకి ఎంటర్ కావడానికి, ఇంధన సంక్షోభాన్ని అధిగమించడానికి ఈ ఒప్పందం ఎంతో దోహదం చేసింది. యూపీఏ ప్రభుత్వానికి బయట నుంచి మద్దతిచ్చిన లెఫ్ట్ పార్టీలు ఈ ఒప్పందాన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి, మద్దతు వెనక్కి తీసుకున్నాయి. అయినా సరే మన్మోహన్ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. దేశంలో పేదవాళ్ల ఆకలి తీర్చడమే లక్ష్యంగా 2005లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని తీసుకొచ్చారు మన్మోహన్. గ్రామీణ ప్రాంతాల్లో 100 రోజులు ఖచ్చితంగా ఉపాధి కల్పించడమే ఈ పథకం లక్ష్యం. కోట్ల కుటుంబాల ఆకలి తీర్చిన ఘనత మన్మోహన్దే. ఇక పాలనలో పారదర్శకతను తీసుకొచ్చేలా అధికారులు రహస్యంగా ఉంచే సమాచారాన్ని సామాన్యులు కూడా పొందేందుకు వీలుగా సమాచార హక్కు చట్టాన్ని తీసుకొచ్చింది కూడా మన్మోహనే. ఆర్టీఐతో పౌరులకు మరింత స్వేచ్ఛ కల్పించినట్లయింది. దరఖాస్తు చేసుకున్న 48 గంటల నుంచి 30 రోజుల లోపు ఎలాంటి సమాచారాన్నైనా సరే ఈ స్కీంలో భాగంగా సామాన్యుడికి అందించాలి. భారతీయ పౌరుడికి ప్రత్యేక గుర్తింపు సంఖ్యను అందించాలనే లక్ష్యంతో మన్మోహన్ హయాంలో 2009లో ఆధార్ పథకం ప్రారంభించారు. ఇప్పుడన్నింటికీ ఆధారం ఆధార్ కార్డే. 2013లో జాతీయ ఆహార భద్రతా చట్టాన్ని తీసుకొచ్చింది కూడా ఆయనే. దేశంలోని 70% మంది జనాలకు ఆహార పదార్థాలను సబ్సిడీ కింద అందించడం ఫుడ్ సెక్యూరిటీ చట్టం లక్ష్యం. ఆర్టీఐ తర్వాత ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ తర్వాత ఎన్నో ఎకనామిక్ పాలసీస్ తీసుకొచ్చాడు. బ్యాంక్స్కి స్వతంత్రం ఇచ్చాడు. వాళ్ళు ఇష్టం వచ్చిన ఇంట్రెస్ట్ రేట్స్ పెట్టుకోవటానికి. ఆర్బీఐ అధికారం ఇచ్చాడు మేనేజ్ చేసుకోవటానికి. అప్పులు గవర్నమెంట్కి ఎంత ఇవ్వాలో అన్ని విషయాల్లో ఆయన ఏం చేశాడంటే ఏ సంస్థ ఉండినా వాళ్ళకి స్వతంత్రం ఇచ్చాడు. ఎక్కడైనా వీలవుతే అది సమీకరణగా చేశాడు, రిఫార్మ్స్ చేశాడు, పాత చట్టాలు తీసేశాడు. అదే కాకుండా ఆయన తప్పకుండా ఆయన మంత్రులకి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చాడు. 2009లో మన్మోహన్ ప్రభుత్వం ఉచిత నిర్బంధ విద్య కోసం బాలల హక్కు చట్టాన్ని అమలు చేసింది. ఇది పిల్లలందరికీ విద్యా హక్కును విస్తరించింది. సింగ్ హయాంలో భారతదేశం అధిక ఆర్థిక వృద్ధి రేటును నమోదు చేసింది. భారత జీడీపీ వృద్ధి రేటు 2004 నుంచి 2008 మధ్య 8% కంటే ఎక్కువగా నమోదైంది. రోడ్లు, విద్యుత్, నీటి సౌకర్యాలకు ప్రాధాన్యతనిస్తూ గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి మన్మోహన్ భారత్ నిర్మాణ్ యోజనను ప్రారంభించారు. జననీ సురక్ష యోజన, జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ వంటి పథకాలను తీసుకొచ్చారు. పేదల జీవితాల్లో వెలుగులు నింపారు. మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించేందుకు మన్మోహన్ ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టింది. ఇలా పాలనతో తనకంటూ ప్రత్యేక మార్క్ క్రియేట్ చేసిన మన్మోహన్ సింగ్ బంగారు భారతానికి మార్గం చూపించారు. గురువుకు తగిన శిష్యుడిగా తాను ప్రధాని అయిన తరువాత పివి వేసిన బాటను మరింత విస్తరించారు మన్మోహన్. ఇక ప్రధానిగా విదేశాంగ విధానంలో అంతకుముందు ప్రధానుల విధానాలనే అనుసరించారు. పాకిస్తాన్తో శాంతి సంబంధాలకే ప్రాధాన్యత ఇచ్చారు. 2008 నవంబర్లో ముంబైలో ఉగ్రవాదులు జరిపిన దాడులతో ఈ విధానానికి బ్రేక్ పడింది. చైనాతో సరిహద్దు వివాదానికి ముగింపు పలికేందుకు
మన్మోహన్ ప్రయత్నించారు. 40 ఏళ్లకు పైగా క్లోజ్ అయి ఉన్న నాతులా పాస్ను తిరిగి తెరిచేందుకు చైనాతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆఫ్ఘనిస్తాన్కు ఆర్థిక సాయం పెంచారు. అప్పటికి దాదాపు 30 ఏళ్ల తరువాత ఆఫ్ఘాన్లో సందర్శించిన తొలి ప్రధానిగా నిలిచారు. తక్కువగా మాట్లాడటం, ప్రశాంతమైన ప్రవర్తన లాంటివి మన్మోహన్కు అభిమానుల్ని సంపాదించి పెట్టాయి. యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అని ఎద్దేవా చేసిన, మౌనముని అంటూ కామెంట్లు చేసిన, చేతలు చాలు మాటలు అవసరం లేదు అన్నట్లుగా మన్మోహన్ తీరు కనిపించింది. ఆర్థిక మంత్రిగా, ప్రధానిగా తనకంటూ ప్రత్యేకత క్రియేట్ చేసుకున్న మన్మోహన్కు తెలుగు రాష్ట్రాలతో మంచి అనుబంధం ఉంది. ఆయన హయాంలోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర కల సాకారమైంది. తెలుగు రాష్ట్రాల్లో ఆయన వేసిన ముద్ర ఏంటి? ఎలాంటి అనుబంధం ఉంది? తెలుగు రాష్ట్రాలపై మన్మోహన్ చెరగని ముద్ర. మన్మోహన్ హయాంలోనే తెలంగాణ కల సాకారం. 10 ఏళ్ల పాటు ప్రధాని పదవి, అంతకుముందు 5 ఏళ్లు కేంద్ర ఆర్థిక మంత్రిగా, దీనికి ముందు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా. ఇలా ఆయన ఏ పదవిలో ఉన్నా మాటల కంటే చేతలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. ఆయన నెమ్మదిగా ఉన్న ఆలోచనలు మాత్రం పాదరసంలా ఉండేవి. దేశానికి సరికొత్త దశ దిశ చూపిన ప్రధానిగా చరిత్ర ఆయన్ను గుర్తుంచుకుంటుంది. ఎక్కడా పెద్దగా మాట్లాడకుండానే 2004 నుంచి 2014 వరకు దేశాన్ని సమర్థంగా ముందుకు నడిపించారు. మన్మోహన్ సింగ్ తన పాలనలో తెలుగు రాష్ట్రాలపై చెరగని సంతకం చేశారు. ప్రతిష్టాత్మక పనికి ఆహార పథకాన్ని అనంతపురం వేదికగా ప్రారంభించారు. ఈ పథకం యూపీఏ ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చిపెట్టడమే కాదు, చరిత్రలో నిలిచిపోయింది. ఈ రోజుకు పేదలు కడుపు నిండా తింటున్నారంటే ఆ ఆనందం వెనుక మన్మోహన్ ప్రవేశపెట్టిన ఈ పథకం ఖచ్చితంగా ఓ కారణం అయి ఉంటుంది. మన్మోహన్ సింగ్ హయాంలోనే తెలంగాణ ప్రజల ప్రత్యేక రాష్ట్రం కల సాకారమైంది. ఆయన ప్రధానిగా ఉన్నప్పుడే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు ఉభయ సభల ఆమోదం పొందింది. హైదరాబాద్ నగరానికి మెట్రో రైల్ మన్మోహన్ ప్రధానిగా ఉన్నప్పుడే మంజూరు కావడమేగాక వయబిలిటీ గ్యాప్ ఫండ్ను ఇవ్వడంలో ఆయన కృషి ఉంది. 2004 ఎన్నికల సమయంలో తెలంగాణ అంశాన్ని కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోలో చేర్చింది. తాము అధికారంలోకొస్తే రాష్ట్రం ఇస్తామని హామీ ఇచ్చింది. ఈ వాగ్దానం మేరకు జస్టిస్ శ్రీకృష్ణ కమిటీని నియమించింది. కమిటీ నివేదిక వచ్చిన తరువాత రాష్ట్ర ఏర్పాటు విషయంలో ముందుకెళ్లిన మన్మోహన్ సర్కార్ 2014లో చివరకు బిల్లును పార్లమెంటు ముందుకు తీసుకొచ్చింది. ప్రభుత్వానికి పూర్తిస్థాయి మెజారిటీ లేకున్నా అత్యంత వ్యూహాత్మకంగా ఈ బిల్లు ఉభయ సభల్లో గట్టెక్కిందంటే మన్మోహన్ చతురతే కారణమనే అభిప్రాయాలు ఉన్నాయి. మన్మోహన్ చివరిసారిగా తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. 2014 ఏప్రిల్ 26న భువనగిరిలో కాంగ్రెస్ నిర్వహించిన ఎన్నికల ప్రచారానికి హాజరయ్యారు. అంతకుముందు ప్రధానిగా అధికారిక హోదాలో 2013 ఫిబ్రవరి 24న తెలంగాణలో పర్యటించారు. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి 6 ప్రధాన వాగ్దానాలు చేశారు. అవి అమలుకు నోచుకున్నట్లు కనిపించడం లేదు. ప్రత్యేక హోదా, పోలవరం ముంపు మండలాలు ఏపీకి బదిలీ లాంటి అంశాలపై ఆర్డినెన్స్ విడుదల చేయాలని రాష్ట్రపతిని కోరుతూ అప్పట్లో కేబినెట్ నోట్ పంపింది. అది జరిగిన కొద్ది రోజులకే ఎన్నికలు జరిగాయి. 2014 జూన్లో బీజేపీ ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ప్రభుత్వ ఉద్యోగిగా మొదలైన మన్మోహన్ ప్రస్థానం ఆ తరువాత ఆర్థిక మంత్రిగా, ప్రధానిగా సాగింది. 33 ఏళ్ల రాజకీయ జీవితంలో మన్మోహన్ తనకంటూ ప్రత్యేక మార్క్ క్రియేట్ చేసుకున్నారు. ఎలాంటి హడావుడి లేకుండా రాజకీయాల నుంచి పక్కకు తప్పుకున్నారు. అయితే ముందే తప్పుకోవాల్సిందనే అభిప్రాయాలు ఉన్నా తీసుకున్న ప్రతి బాధ్యతకు 100% న్యాయం చేశారు మన్మోహన్. కొత్త చరిత్ర సృష్టించారు. భారత్ గురించి చర్చ వినిపించిన ప్రతిసారి ఆయన పేరు వినిపించడం ఖాయం. ఆ చరిత్ర తెలుసుకోవడం ఖాయం. ఇది మన్మోహన్ సింగ్ వదిలిన మార్క్.